ప్రభాస్ అన్న జోకర్ లాగా ఉన్నాడు. రివ్యూ ఆఫ్ ది రాజసాబ్. నాకే కాదు ఈ మూవీ మీద ఎవరికి హైప్ లేదు. నేను మూవీకి వెళ్ళడానికి ప్రభాస్ అన్న ఒక్కడే కారణం. అలా అనుకునే వెళ్ళాను. మూవీ అయితే చూశాను, నాకైతే నచ్చింది. ప్రభాస్ అన్న రేంజ్ సినిమా కాకపోయినా మూవీలోని కొన్ని సీన్స్కి అయితే మీరు సీట్స్లో కూర్చోడు. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నా, కానీ స్టోరీ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. నాయనమ్మ గతంలోని విషయాలని మర్చిపోతుంది, కానీ విలన్ క్యారెక్టర్ని మాత్రం మర్చిపోదు. ప్రభాస్ అన్న ఆ కోటకు వెళ్ళినాక ఏం జరిగింది, ఆ కోట నుండి ఎలా బయటకు వచ్చాడు అన్నదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అయితే మొదలవుతుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా నచ్చలేదు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ అన్న కామెడీ సీన్స్కి ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉంటారు. హీరోయిన్స్గా యాక్ట్ చేసిన నిధి అగర్వాల్, మాల్విక మోహన్ వీళ్ళిద్దరు మాత్రమే మూవీకి మెయిన్ హీరోయిన్స్. ఇంకా హీరోయిన్ రిద్దిక మరు ఉన్నా తనకి అంత స్కోప్ అయితే లేదు. ఓవరాల్గా మూవీలోని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్తో మూవీని హిట్ ట్రాక్లోకి తెచ్చాడు. మూవీలోని ఇంకొన్ని ప్లస్ ఏమైనా ఉంది అంటే అది టెడ్డీ అన్న మ్యూజిక్ మాత్రమే. మూవీ రిలీజ్ ఫస్ట్ ట్రైలర్లో ఆ మ్యూజిక్ అయితే ఎవరికి నచ్చలేదు. తర్వాత రిలీజ్ అయిన 2.0 ట్రైలర్తో అందరికీ అదే రకమైన మ్యూజిక్ అయితే అనిపించింది. నాకైతే ఆ ట్రైలర్ కట్లోని బీజం అయితే అంతగా నచ్చలేదు. ఎప్పుడు లాగానే టెడ్డీ అనే బీజం ఇలానే ఉంటుంది అనుకున్నా, కానీ ఇంటర్వెల్కి 20 మినిట్స్ ఫైట్లో ఆ బీజంకి ఫ్యాన్ అయిపోయా. క్లైమాక్స్లో ప్రభాస్ అన్న జోకర్ గెటప్ని రివీల్ చేస్తున్నప్పుడు వచ్చిన బీజంకి అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ టెడ్డీ అన్నకి గుడి కట్టేస్తారనిపించింది. ఆ రకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. ఇంకా విజువల్స్ గురించి చెప్పాలంటే కొన్ని సీన్స్ అయితే మరీ అంత రియలిస్టిక్గా అయితే లేవు. మూవీలోని డెవిల్ క్యారెక్టర్స్ వచ్చినా, హర్రర్ సీన్స్ వచ్చినా అంతగా ఏం అనిపించదు. మరి మూవీకి 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ రకమైన విఎఫ్ఎక్స్ అంటే మూవీకి పెద్ద మైనస్. ట్రైలర్లో చూసినప్పుడు విఎఫ్ఎక్స్ బాగుంది, కానీ బిగ్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు మాత్రం ఆదిపురుష్ వైబ్స్ అయితే వచ్చాయి. 1000 కోట్లు సులువుగా కలెక్ట్ చేసే ప్రభాస్ అన్న కట్అవుట్ ఇంకొంచెం బెటర్గా విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేసి ఉంటే బాగుండేది. ప్రభాస్ అన్నని ఇలాంటి రొమాంటిక్ కామెడీలు చూసి చాలా డేస్ అయితే అయిపోయింది. చాలా డేసే కాదు, చాలా ఇయర్స్ కూడా అయిపోయింది. దానికి తోడు హర్రర్ కామెడీ ప్లస్ రొమాంటిక్ జోనర్లో ప్రభాస్ అన్ని డైరెక్టర్ మారుతి నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. మూవీలోని సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి. మూవీలో ఏమైనా మైనస్ ఉంది అంటే అది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయితే ఉంటుంది. అది మినహాయించి మూవీ మాత్రం అదిరిపోయింది. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ లైన్ బాగుంది, ఆ విజువల్స్ ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ వీటన్నిటిని ప్రభాస్ అన్న యాక్టింగ్, కామెడీ టైమింగ్తో ఒక పక్కన పెట్టేశాడు. హర్రర్ కామెడీలో మారుతి కూడా గట్టిగానే ప్రభాస్ అన్ని కష్టపెట్టాడు అనిపించింది. అందుకే అనుకుంటే మూవీలోని ప్రతి కామెడీని డామినేట్ చేసేసాడు. ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేసింది. డైరెక్టర్ మారుతి గారు చెప్పినట్టునే ఈ మూవీ చూసి వచ్చినాక ప్రభాస్ అన్న క్యారెక్టర్ని, ఆయన కామెడీ టైమింగ్ని ఇంకెప్పుడు చూస్తామా అన్నట్టు అనిపించింది. ఈ మూవీకి పార్ట్ 2 కూడా అయితే ఉంది. మరి అదైతే ఇప్పుడెప్పుడు రాదు, చాలా టైం అయితే పట్టాలనే ఉంది. ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కరు సినిమా చూడండి, మీరు పెట్టిన మనీకి న్యాయం చేసింది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.